మూడవసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. మోదీ నూతన మంత్రివర్గ కూర్పుపై కసరత్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కసరత్తు కొనసాగింది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన మంత్రి పదవులు, శాఖలపై మోదీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. రాత్రి 7:15 మోదీతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి 3, భారతీయ జనతా పార్టీ నుంచి 3, జనసేన నుంచి 1 ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక జనసేన నుంచి బాలశౌరికి, బీజేపీ నుంచి పురంధరేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. ఇక తెలంగాణ నుంచి ఈసారి కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇస్తారా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణకు చెందిన ఇతర నేతల్లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, డీకే అరుణల్లో ఒకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్ల జాబితాను ఆదివారం ఉదయమే రాష్ట్రపతి భవన్ కు పంపిస్తారని, ఈ మేరకు ఆయా నేతలకు ప్రధానమంత్రి కార్యాలయం సమాచారం అందిస్తుందని తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వెరీ గుడ్ మార్నింగ్. దాదాపుగా అన్ని ఏర్పాట్లు ప్రధానమంత్రిగా మోదీ 3వసారి ప్రమాణ స్వీకారానికి జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ కూర్పు మీద కూడా అర్ధరాత్రి వరకు సుదీర్ఘ చర్చ నడిచినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శివ, గుడ్ మార్నింగ్. 3వసారిగా కూడా ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు నరేంద్ర మోదీ. ఈ రోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు 10,000 మంది అతిథులు కూడా హాజరు కానున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీలో 3,000 మంది ఢిల్లీ పోలీస్ సిబ్బందితో పాటు 15 కంపెనీల పారా మిలిటరీ దళ సిబ్బందితో పాటు ఎన్ఎస్జీ, ఎస్పీజీ మరియు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా భారీ ఎత్తున కూడా మోహరించనున్నారు. ఢిల్లీలో సాయంత్రం 5 గంటల నుంచే అతిథులు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారోత్సవం రాత్రి 7:15 ప్రారంభమవుతుంది. రాత్రి 8:30 వరకు కూడా కొనసాగుతోంది. న్యూఢిల్లీ సరిహద్దుల్లోకి వచ్చే అన్ని రహదారులపైన కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు ఇంటెలిజెన్స్. సో ఇప్పుడు చర్చంతా కూడా కేబినెట్ ఎవరికి ఏ మంత్రి పదవులు ఇస్తారు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఎన్డీఏ మిత్రపక్ష కూటమిలకు ఎవరికి ఎన్ని పదవులు ఇస్తారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి మోదీ నూతన మంత్రివర్గం కూర్పుపై కసరత్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా కసరత్తు కొనసాగింది. ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు కేటాయించాల్సిన మంత్రి పదవులు, శాఖలపై మోదీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారనేది కూడా ప్రచారం నడుస్తోంది. రాత్రి 7:15 మోదీతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు. అయితే కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిలో టీడీపీ నుంచి 3, జనసేన బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 1 ఉండవచ్చని కూడా తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుండి కింజరపు రామ్మోహన్ నాయుడు, యంగ్స్టరు, బహుభాషల్లో కూడా మంచి వక్తగా కూడా పేరున్నారు. పార్లమెంట్ లో కూడా గతంలో కూడా చాలా మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఫ్యూచర్ లో నారా లోకేష్ కి కాంపిటేటివ్ గా కింజరపు రామ్మోహన్ నాయుడు అనేది కూడా టీడీపీ వర్గీయులు కూడా అంటారు. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్, యాజ్ వెల్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే జనసేన నుంచి బాలశౌరికి, జనసేన నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా ఒక పోర్ట్ఫోలియో ఇస్తారు అంటున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమికి అసలు కీలక వారధిగా వ్యవహరించిందే పవన్ కళ్యాణ్ అని కూడా అందరూ అంటారు. అసలు పవన్ కళ్యాణ్ లేని టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ ఇన్ని సీట్లు వచ్చే అవకాశమే లేదు, దట్టు ఆంధ్రప్రదేశ్ లో అని కూడా అంటారు.
సో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఏ ప్రతిపాదన పెట్టినా కూడా ఢిల్లీ పెద్దలు రెడీగా ఓకే చేసేందుకు కూడా ఓకే అని అంటారు అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సో దానిలో భాగంగానే జనసేన నుంచి బాలశౌరికి అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరికి కూడా అవకాశం లభించవచ్చని కూడా తెలుస్తోంది. అయితే బీజేపీ అలాగే శ్రీచరణ్ భాగస్వామ్య పక్షాలకి ముఖ్యంగా తెలుగుదేశం జనసేనకు ఏ శాఖలు కేటాయిస్తారనేటటువంటి ఒక ఉత్కంఠ కూడా ఉంది కదా. దాదాపుగా వార్తలు వచ్చాయి కీలకమైనటువంటి శాఖలను తెలుగుదేశం పార్టీ అడుగుతుందని. అలాగే స్పీకర్ పదవి కూడా టీడీపీ అడుగుబోతుంది అనేటటువంటి వార్తలు వచ్చాయి. దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? దానికి చంద్రబాబు నాయుడు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇంగ్లీష్ లో ఇచ్చారు. We have not demanded any ministry. Whatever the Narendra Modi does will be acceptable to all of us. My focus is on the development of Andhra Pradesh only అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. మేము ఎలాంటి డిమాండ్లు చేయలేదు, ఇన్ని మినిస్టర్లు కావాలని అడగలేదు. నరేంద్ర మోదీ ఏది ఇస్తే అది మేమందరం కూడా కూటమి, మాతో పాటు టీడీపీతో పాటు కూటమిలో అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నా ఫోకస్ అంతా, నా శ్రద్ధ అంతా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనే ఉందని కూడా ఆయన క్లారిటీగా కూడా చెప్పారు. సో ఇదంతా కూడా స్పెక్యులేటివ్ గానే అన్నట్టు కూడా ఆయన చెప్పారు. మేము ఎలాంటి పోర్ట్ఫోలియోలు కూడా అడగలేదని కూడా చెప్పారు. సో మనం సబ్జెక్ట్ వస్తే ఇక తెలంగాణ నుంచి ఈసారి కిషన్ రెడ్డికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఆయనకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తెలంగాణకు చెందిన ఇద్దరు నేతల్లో ఈటల రాజేందర్ తో పాటు డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, డీకే అరుణలో ఒకరికి పార్టీ అధ్యక్ష పదవులు అప్పగించవచ్చని కూడా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఏపీ తెలంగాణలకు 6 నుంచి 7 మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గంలో తీసుకునే వారి పేర్ల జాబితాలను ఆదివారం ఉదయమే రాష్ట్రపతి భవన్ కి కూడా పంపిస్తారని కూడా ఈ మేరకు ఆ నేతలకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి సమాచారం అందిస్తుంది అని కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఒకవేళ ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ పొజిషన్ ఏంటి? డీకే అరుణ కంటే మహిళా కోటాలో ఎలాగో ఇచ్చేస్తారు, కానీ ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కూడా ప్రస్తుతము బీజేపీలో కిషన్ రెడ్డి తర్వాత చరిష్మాటిక్ లీడర్లే. సో వీరిద్దరిలో ఒకళ్ళకి మెయిన్ పోర్ట్ఫోలియో ఇస్తే ఒకరికి ఎంఓఎస్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఒకవేళ ఈటల రాజేందర్ కి మంత్రి పదవి లభించకపోతే రాష్ట్ర పగ్గాలు కూడా అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఇక కిషన్ రెడ్డి విషయానికి వస్తే ఇటు ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షాతోని కొన్ని ఏళ్లుగా కూడా ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గతంలో 20 ఏళ్లు సంఘ పరివార్ నిర్వహించే శిబిరాలలో కూడా అప్పటికే ఇంకా నరేంద్ర మోదీ గుజరాత్ చీఫ్ మినిస్టర్ గా లేరు. అలాగే అమిత్ షా కూడా అక్కడ గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా కూడా లేరు. సో ఒక సామాన్య కార్యకర్తలుగా వీరందరికీ కూడా అప్పటి నుంచే కూడా ఒక అభినవ సంబంధం ఉంది. సో ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఖచ్చితంగా కూడా మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా కూడా ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఒకవేళ కిషన్ రెడ్డికి ఇన్ కేస్ ఈసారి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించకపోతే ఆయనకి జాతీయ అధ్యక్షుడు చేస్తారనేది కూడా ప్రచారంలో ఉంది. ఆయనతో పాటు రేస్ లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో ఏమైనప్పటికీ మనకి ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి ఎంతమందికి మినిస్ట్రీస్ ఇస్తున్నారు, పొరుగు రాష్ట్రం నుంచి ఎంతమందికి మినిస్ట్రీస్ ఇస్తున్నారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శివ.